అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న యుద్ధం గల్ఫ్ దేశాలకు శాపంగా మారుతుంది. ఎంకి పెళ్లి సుబ్బిచావుకొచ్చింది అన్నట్టుగా ఈ రెండు దేశాల మధ్య ఘర్షణ గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఆర్థిక భద్రతా సంక్షోభాన్ని సృష్టిస్తుంది. ఒకప్పుడు సేఫెస్ట్ ప్లేసులుగా భావించిన గల్ఫ్ దేశాలు ఇప్పుడు యుద్ధ మేఘాల మధ్య భవిష్యత్తుపై ఆందోళన చెందుతున్నాయి. ఇరాన్ తరచుగా గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలను టార్గెట్గా చేసుకుని దాడులు పాల్పడుతుంది. ఈ దాడులు వందల కోట్ల రూపాయల నష్టాన్ని కలిగిస్తున్నాయి. అమెరికాతో స్నేహం చేస్తున్నందుకు గల్ఫ్ దేశాలు భారీ మూల్యం చెల్లిస్తున్నాయి. నిన్న ఇవాళ జరిగిన పేలుళ్లతో పాటు రాబోయే రోజుల్లో కూడా యుద్ధం తీవ్రమైతే గల్ఫ్ దేశాల భవిష్యత్తు ఎలా ఉంటుందన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. కోట్ల డాలర్ల పెట్టుబడులతో ఇక్కడ నివాస స్థలాలు, బిల్డింగ్స్ కొనుక్కొని వ్యాపారాలు చేస్తున్న బిజినెస్ టైకూన్స్ పరిస్థితి కూడా చాలా కష్టంగా మారింది. ఇరాన్ అమెరికా వార్ గల్ఫ్ దేశాలకు ఎలా నష్టం కలిగిస్తుందో ఒకసారి చూద్దాం. అమెరికా సైనిక చర్యలకు ప్రతీకారంగా ఇరాన్ మిడిల్ ఈస్ట్లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులకు పాల్పడినట్లు ప్రకటించింది. ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ బహ్రెయిన్, కువైట్లోని అమెరికా సైనిక స్థావరాలపై క్షిపణి డ్రోన్ దాడులు చేసింది. గత జూన్ నెలలో కూడా ఇరాన్ బలగాలు బహ్రెయిన్, కువైట్, ఖతార్, యుఏఈ, ఇరాకీ, కుర్గిస్తాన్లోని అమెరికా స్థావరాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేశాయి. లక్ష్యాలలో బహ్రెయిన్లోని అమెరికా నౌకాదళం 5th ఫ్లీట్, జోర్డాన్లోని అల్ అజ్రాక్ సైనిక స్థావరం, F-35 యుద్ధ విమానాలు, కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్స్ ఉన్నాయి. 2026 మార్చిలో యుఏఈలోని అమెరికా స్థావరాలపై ఇరాన్ ప్రతీకార దాడులు దుబాయ్లోని బుర్జ్ అల్ అరబ్ హోటల్, సిటీలోని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ లాంటి ప్రాంతాలని టార్గెట్ చేశాయి. ఈ దాడుల వల్ల గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ దేశాల్లో దాదాపు 80 ఇంధన సౌకర్యాలు దెబ్బతిన్నాయి. వీటిని మళ్లీ నిర్మించాలంటే $58 బిలియన్ పైగా ఖర్చు అవుతుందని అంచనా. ఖతార్లోని రాస్ లఫాన్ ఎల్ఎన్జీ కాంప్లెక్స్ పై దాడి జరగడంతో దాని నేషనల్ ఎల్ఎన్జీ ఎగుమతి సామర్థ్యంలో దాదాపు 17% దెబ్బతింది. ఇది ప్రపంచ సరఫరాలో దాదాపు 3% సమానం. ఈ యుద్ధ వాతావరణం గల్ఫ్లో దేశాల ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ప్రపంచ చమురులో 25%, ఎల్ఎన్జీలో 20% రవాణా అయ్యే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ తరచుగా మూతపడుతోంది. ఈ కీలకమైన జలమార్గం మూసివేత ప్రపంచంలోని ఆయిల్ ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపింది. కువైట్, బహ్రెయిన్, ఖతార్ ఎల్ఎన్జీ ఎగుమతులు పూర్తిగా నిలిచిపోయాయి. సౌదీ అరేబియా, యుఏఈలకు హార్మోజ్ జలసంధికి ఆల్టర్నేటివ్స్ చాలా లిమిటెడ్గా ఉన్నాయి. అయితే ఖతార్, కువైట్, బహ్రెయిన్లకు అస్సలు ప్రత్యామ్నాయ మార్గాలు లేవు. దీనివల్ల ఈ దేశాల ఆర్థిక వ్యవస్థలకు కోలుకోలేని దెబ్బ తగులుతోంది. గతంలో సురక్షిత పెట్టుబడికి కేరాఫ్గా భావించిన ఈ ప్రాంతం ఇప్పుడు అస్థిరతకు మారుపేరుగా మారింది. అనేక అంతర్జాతీయ సంస్థలు గల్ఫ్ ప్రాంతంలో తమ పెట్టుబడులను వెనక్కి తీసుకుంటున్నాయి. ప్రభుత్వాలు కూడా భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. ఈ సంక్షోభం గల్ఫ్ దేశాల్లోని జనం జీవన ఉపాధిపైన తీవ్రంగా పడుతుంది. ముఖ్యంగా విదేశీ కార్మికులు ఉపాధి అవకాశాలు కోల్పోతున్నారు. వాళ్లలో మన దేశానికి చెందిన కార్మికులు కూడా లక్షల సంఖ్యలో ఉన్నారు. లేటెస్ట్ ఇష్యూస్ గల్ఫ్ దేశాలకు మరిన్ని సవాళ్లను విసురుతున్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న కొద్దీ గల్ఫ్ దేశాల్లో దాడులు పెరిగే ప్రమాదం మరింత పెరుగుతోంది. దీని ప్రభావం స్థానిక ప్రజలపై, ముఖ్యంగా మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి వర్గాలపై తీవ్రంగా పడుతుంది. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. భద్రతపై జనం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వందల మంది ప్రజలు తమ దేశాలకు తిరిగి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. గల్ఫ్ దేశాల ప్రభుత్వాలు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ ఈ సంక్షోభం అంతర్జాతీయ ప్రభావాలపై ఎఫెక్ట్ చూపిస్తుంది. ఐక్యరాజ్య సమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలు శాంతి చర్చలు జరపాలని కోరుతున్నాయి. రాబోయే రోజుల్లో ఈ ప్రాంతాల్లో శాంతి నెలకొల్పడానికి దౌత్యపరమైన పరిష్కారాలు ఎంతవరకు ఫలితాలను ఇస్తాయో చూడాలి. యుద్ధం మరింత తీవ్రమైతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై కూడా దాని ప్రభావం పడుతుంది. ఈ యుద్ధ
యుద్ధం కేవలం ఆర్థిక భద్రత పైన నష్టాలకే పరిమితం కాదు, సామాజికంగా కూడా గల్ఫ్ దేశాలను బలహీనపరుస్తుంది. ఒకప్పుడు పర్యాటకానికి, బిజినెస్కి పాపులర్ అయిన దుబాయ్, అబుదాబి లాంటి నగరాలు ఇప్పుడు తమ పూర్వ వైభవాన్ని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. అనేక ఇంటర్నేషనల్ ఈవెంట్లు, కాన్ఫరెన్సులు రద్దవుతున్నాయి లేదా ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ చేస్తున్నారు. ఇది గల్ఫ్ దేశాల ఇమేజ్కి భంగం కలిగిస్తుంది. విదేశీ పెట్టుబడులు తగ్గిపోతున్నాయి, స్థానిక వ్యాపారాలు మూతపడుతున్నాయి, చిన్న మధ్య తరహా వ్యాపారాలు తీవ్ర సంక్షోభంలో కూరుకుపోతున్నాయి. వలస కార్మికుల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. తమ స్వదేశాలకు తిరిగి వెళ్లాలా లేక గల్ఫ్లోనే ఉండి పరిస్థితులు చక్కబడతాయని ఆశించాలా అనే ఆలోచనలో పడిపోయారు. ఈ సంక్షోభం మానవతా సంక్షోభంగా మారకుండా అంతర్జాతీయ సమాజం జాగ్రత్తలు తీసుకోవాలి. గల్ఫ్ దేశాలు ప్రస్తుతం ఒక క్లిష్టమైన దశలో ఉన్నాయి. అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు సద్దుమణగకపోతే ఈ ప్రాంతం మరింత ఇబ్బందుల్లో పడే ఛాన్స్ ఉంది. ఆర్థికంగా, సామాజికంగా, భద్రతాపరంగా ఈ దేశాలు తీవ్ర సవాళ్లను ఫేస్ చేస్తున్నాయి. భవిష్యత్తు చీకటిగా కనిపిస్తోంది. యుద్ధం ఎవరికి మేలు చేయదన్నది మరోసారి రుజువవుతోంది. అమెరికా, ఇరాన్ దేశాలు సంయమనం పాటించి చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలి. లేకపోతే ఈ రెండు దేశాల వార్తో గల్ఫ్ దేశాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది.